అమ్మాయిని చూసుకుని ఇంతమందిని చూసుకుని మామగారు వృద్ధాప్యంలో మురిసిపోయేటటువంటి సజీవమైన బొమ్మనిచ్చి ఆడించగలిగిన ఓదార్చగలిగిన ఏకైక వ్యక్తి కోడలొక్కతే. అందుకే కోడలకి సూడిదా అంటే మామగారు ఇస్తాడు కానుక అని. ఆ మామగారు కోడళ్ళ యొక్క అనుబంధం అంత గొప్పది. అందుకే పెళ్ళైపోయిన ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి అమ్మా మీరెవరు అని అడిగాను అనుకోండి, తన పేరు చెప్పకూడదు, తన భర్త పేరు చెప్పకూడదు. మొదట ఏం చెప్పాలంటే మామగారి పేరు చెప్పాలి. చెప్పి నేను ఫలానా వారి కోడలనండి అని చెప్పాలి. ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఏమండి మీ కోడల్ని అమ్మా నువ్వెవరు అని అడిగితే చాగంటి కోటేశ్వరరావు కోడలని చెప్పిందండి అని అనుకోండి, నేను ఈశ్వరుడికో నమస్కారం చేస్తాను, మంచి కోడల్ని ఇచ్చావు స్వామి అని. ఎందుకని? నా పేరు చెప్పిందని కాదు, ధర్మాన్ని నిలబెట్టింది అని. అందుకే సీతమ్మని సుందరకాండలో అంత కష్టంలో ఉండగా హనుమ వెళ్ళి